రెండోసారి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో తమకు ఓటు వేశారని, రెండోసారి తమపై ప్రేమతో ఓటు వేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని, తాను పనిని నమ్ముకొని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామన్నారు. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమన్నారు. 25 లక్షలకు పైచిలుకు రుణమాఫీ జరిగిందన్నారు. జనాభా లెక్కల గురించి జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగినట్టు చెప్పారు. 2026లో పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంచనా ఉందన్నారు. దీనికి అనుగుణంగానే కేంద్రం డీలిమిటేషన్కు సమాయత్తమవుతోందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండోసారి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో తమకు ఓటు వేశారని, రెండోసారి తమపై ప్రేమతో ఓటు వేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక సీఎం కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కూడా అధికారంలోకి రాబోతుంది, రెండోసారి నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి కొంత ధీమా వ్యక్తం చేశాడు. దానికి కూడా తను విశ్లేషించాడు. మొదటిసారి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే రెండోసారి ప్రేమతో ఓట్లు వేసి గెలిపిస్తారు అని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కొన్ని హామీలు నెరవేర్చేస్తుంది. త్వరలో కూడా వాటిని అన్నిటినీ కూడా ఆ హామీలు అమలు చేసి ప్రజల మన్నలను పొందుతాము, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. అదే సందర్భంలో మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1 కోటి మంది మహిళలకు తాము సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందాల్సి ఉంది. వారందరూ కూడా అతి త్వరలో అందరికీ కూడా మహిళలందరూ కూడా ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందజేసి వారితో మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరూ కాంగ్రెస్ కే ఓటేసేలా మేము చేస్తాము, కాంగ్రెస్ కు వాళ్ళు ఖచ్చితంగా మహిళలందరూ కూడా 1 కోటి మందికి పైగా మహిళలు కూడా ఓటేస్తారు అని చెప్పేసి ఒక ధీమాను ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆ మహిళలు మాట్లాడకుండా భవిష్యత్తులో మేము వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు అన్ని మహిళలందరికీ ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, ఖచ్చితంగా వారి మన్నలను పొందుతాం, తిరిగి వాళ్లకు మళ్ళీ కాంగ్రెస్ కే ఓటు వేసేలా మా ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలో రుణమాఫీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో రుణమాఫీ అందరికీ చేశాము, దాదాపుగా హామీ మేరకు ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎక్కడ అడపా ఏదైనా చిన్నగా కొంతమందికి సాంకేతిక అంటే అక్కడ ఉన్నటువంటి సాంకేతిక కారణాలతో అమలు చేయకపోతే వాళ్ళు తిరిగి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కలిసి వాటి పరిశీలించుకోవచ్చు, వాటిని వాళ్ళకి దరఖాస్తులు పెట్టుకుంటే కూడా తిరిగి రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో పాటు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పైన కూడా రేవంత్ రెడ్డి తన మనసుల మాట బయట పెట్టారు. ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగితే ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగే అవకాశం ఉందని, నియోజకవర్గాల సంఖ్య లోక్సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని, దీనివల్ల అదే జరిగితే దక్షిణాది నుంచి ప్రజల వాయిస్ ను వినిపించే ప్రజాగలం వినిపించే అవకాశం కోల్పోతాము. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాదికి సంబంధించిన రాజకీయ పార్టీలు అందరితో కలుసుకొని ఏ విధంగా దీన్ని మనము చేసుకోవచ్చు అంటే డీలిమిటేషన్ సంబంధించి ఒకవేళ అట్లా జరిగితే దీన్ని మనము ఎలా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని పార్టీలతో సంప్రదింపులు. రాధాకృష్ణ, ఇప్పటికే డీలిమిటేషన్ కి సంబంధించి ఒక మీటింగ్ అనేది తమిళనాడులో అక్కడ డిఎంకే పార్టీ అరేంజ్ చేస్తుంది. డిఎంకే కూడా ఇండియా కూటమిలో ఉంది కదా, ఏంటి ఇటు మరో రెండో మీటింగ్ ని తెలంగాణలో ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే కొంత
రాజకీయ పార్టీలకు సంబంధించి అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదే జరిగింది అంటే పార్టీలకు సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, నియోజకవర్గాల సంఖ్య తగ్గితే ఎలా అంటే ఇప్పటికే కొంత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కావచ్చు, అత్యవసర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో ఉత్తరాదికి ఉన్నంత ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదు. కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఉంది. గతంలో కాంగ్రెస్ అంటే యూపీఏ సర్కార్ ఉన్నా ఏ సర్కార్ అంటే ఇటు ఎన్డీఏ కావచ్చు యూపీఏ ఉన్నా దక్షిణాదికి మాత్రం కొంత అన్యాయం జరుగుతున్నట్టు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికే అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ లోక్సభ సీట్ల సంఖ్య తగ్గితే మాత్రం మరింత ప్రమాదం ఉంది. కొంత దక్షిణాది అస్తిత్వానికే కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన అన్ని పార్టీలు అంటే ఆ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి సిద్ధపడాలనే ఒక ఉద్దేశంతో ఇప్పటికే తమిళనాడు రాష్ట్రము ప్రభుత్వం అట్లా అఖిలపక్ష భేటీ నిర్వహించి ఇక్కడ కూడా సీఎం రేవంత్ సర్కార్ కూడా అట్లాంటి అఖిలపక్ష భేటీకి నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే అఖిలపక్ష భేటీ నిర్వహించి అయితే పార్టీ పరంగా కొంత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ పరంగా కూడా ఏం చేయాలని దానిపై అఖిలపక్షం. అలాగే రాధాకృష్ణ, ఒక పక్క ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసింది. అలాగే పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే మరోపక్క తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు, అన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? రెండోసారి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో తమకు ఓటు వేశారని, రెండోసారి తమపై ప్రేమతో ఓటు వేస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని, తాను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామన్నారు. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమన్నారు. 25 లక్షల పైచీలకు రుణమాఫీ జరిగిందన్నారు. జనాభా లెక్కల గురించి జిల్లా కలెక్టర్లను కేంద్రం బడ్జెట్ అంచనాలు అడిగినట్టు చెప్పారు. 2026లో పూర్తి చేసి 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంచనా ఉందన్నారు. దీనికి అనుగుణంగానే కేంద్రం డీలిమిటేషన్కు సమాయత్తమవుతోందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్లీజ్ కంటిన్యూ. సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలపై మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా కొంత నిధుల సేకరణ సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు, దీంతో సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం జరుగుతుంది కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము. ఈ హామీలను నెరవేర్చి తిరిగి ప్రజల మన్నను పొంది రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఈ రుణమాఫీ, అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించారు. ఒకటి ఏంటంటే స్టేచర్ ముఖ్యం కాదు, మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమనే ఒక పదం కూడా వాడారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే సీఎం పిక్చార్ట్ లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ రుణమాఫీ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు పైన పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కొంత మౌనంగా ఉన్నప్పటికీ మహిళలు కావచ్చు, కొంతమంది సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తమకే తిరిగి ఓటేస్తారు. రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రెండోసారి తానే సీఎం అవుతానని కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి ఆ ధీమాతో సీఎం మీడియా ప్రతినిధులతో శిక్ష నిర్వహించారు. రైట్, ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.